సూర్యాపేట జిల్లాలో రైతులకు సాగునీరు అందించే అంశంపై ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కన్నెపల్లి పంపు హౌజ్ను వెంటనే ప్రారంభించి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించిన జగదీష్ రెడ్డి రైతుల సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. గత 4 రోజులుగా సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, మాకు నీళ్లు రావడం లేదు. గతంలో కూడా ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభం కాగానే మాకు నీళ్లు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అనుభవం లేనితనము, బాధ్యతారాహిత్యం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయాలి, నీళ్లు అందించాలి ఈ ప్రాంత రైతులకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది గతంలో చౌటుప్పల, చిట్యాల్, నార్గట్పల్లి, నకరెక్కల్, సూర్యాపేట, కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే. గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది, దాని వినియోగం ఉంది. అది నల్గొండ హెడ్ క్వార్టర్కి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే. కానీ ఇవాళ దాన్ని మార్చి ఇంకో వైపు సర్వే చేస్తున్నారు అని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. మరి దీనిపైన వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా దానిపైన మాట్లాడాలి, దానిపైన వాళ్ళ పార్టీలను ఒప్పించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి. తప్పకుండా బుల్లెట్ ట్రైన్లను పాత పద్ధతుల్లో గతంలో అనుకున్న మార్గంలోనే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మేము కూడా మా వంతు పాత్రగా మేము మా కృషి కూడా